ఓ పక్క కొట్టుకుపోతున్నారు. ఆమె ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా పిసిసి చీఫ్ గా ఉన్నారు. ఆ విషయం పక్కన పెట్టి దీని మీద వెళ్ళడం ఎలా చూడాలి? అంటే ఇందులో షర్మిలను అనడానికి నాకేమీ అనిపించట్లా. తప్పేమీ లేదు. లేదా ఒకప్పుడు అన్న వదిలిన బాణం, అవును, ఇప్పుడు జగన్ అన్న మీద బాబు వదులుతున్న బాణం. అంతే, సింపుల్. ఆవిడ బాణం అంతే, అంతే, ఎవరి చేతిలో ఒకళ్ళ చేతిలో బాణంగా ఉపయోగపడుతుంది. ఇది వరకు అన్న వదిలిన బాణం, ఇప్పుడు జగన్ మీద బాబు వదిలిన బాణం, అంతే. అప్పుడు ఈయన వేరే వాళ్ళని గుచ్చాడు, ఇప్పుడు ఈయన గుచ్చుతోంది. అంతకు మించి వేరే ఏం లేదు. ఆమె తను త్యాగమయ్యి ఎవరో ఒకరికి ఉపయోగపడతా ఉంటుంది. ఆ ఉపయోగం ఏదో ఒక నాటికి తనకు అవుతుంది అన్నటువంటి ఆశతో. నిజంగా బాబు వదిలిన బాణమేనా? అన్న మీద కోపంతో బాబు చేతిలో అస్త్రంగా ఏమన్నా ఈవిడే మారిపోయారా? అట్లాగైతే ఇంతకుముందు ఉండకూడదు కదా, ఇన్ని రోజులు ఆగకూడదు కదా. అంటే ఆవిడేం టీడీపీలో లేరు, టీడీపీకి సపోర్ట్ కూడా ఏం లేరు కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయమే చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సిన అవసరమే లేదు. ఆ పార్టీనే నడుపుకోవచ్చు. అన్న మీద గొడవ లేకపోతే, అన్న మీద శత్రుత్వం లేకపోతే, అన్నకి టార్గెట్ గా ఉండే వాళ్ళకి ఉపయోగపడకపోతే, మామూలుగా ఆవిడ పార్టీ వైఎస్ఆర్టీపీనే నడుపుకోవచ్చు, తెలంగాణలోనే పుంజుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఏం చేయలేదు కదా. పార్టీని విలీనం చేయడం గానీ, పార్టీ తరపున ఇక్కడ చేయడం గానీ ఆ రోజునే, అంటే ఫస్ట్ ఒక ట్రైల్ వేసింది కార్యకర్తలు నాయకులు అదని చెప్పేసి, కొంత ఖర్చు అయింది కానీ కనీసం డిపాజిట్ కూడా వస్తానన్న నమ్మకం ఆమెకి